ఇద్దరే. అందుకే ఆ ఇద్దరు ఎప్పుడూ కలవరు. ఆ ఇద్దరే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవికి ఒకే పార్టీలో పోటీ పడుతున్న నేతలు. పైగా ఆ ఇద్దరు ఒకే జిల్లా నుంచి రాజకీయాల్లో కీలకంగా ఎదిగిన వ్యక్తులు. ఇంతకీ ఎవరు వారు? లెట్స్ వాచ్. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చాలా కాలంగా కొత్త అధ్యక్షుడు ఎవరనే దానిపై ఓ సుదీర్ఘ చర్చకు తెరలేచింది. ప్రస్తుత సారథి కిషన్ రెడ్డి తరువాత ఆ పదవి చేపట్టబోయే వారి పేర్లలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ మాజీ మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీలు అరవింద్, రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ మంత్రి డీకే అరుణ పేర్లు బలంగా వినిపించాయి. రాను రాను ఇప్పుడు ఆ పేర్లు కాస్త షార్ట్ లిస్ట్ అయిపోయాయి. ఇద్దరు నాయకులు, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేర్లు మాత్రమే బలంగా ప్రచారంలోకి వచ్చాయి. రేపు మాపు అధ్యక్ష పదవి ప్రకటనంటూ వార్తలు వస్తున్నా జాప్యం కొనసాగుతూనే ఉంది. అయితే వీరిద్దరినీ కాదని బీజేపీ పెద్దలు ఇంకా ఏదైనా నిర్ణయం తీసుకుంటే చెప్పలేం. కానీ ఇప్పటికైతే వీరిలో ఎవరు రాష్ట్ర పార్టీ అధినాయకుడు కాబోతున్నారన్న చర్చ మాత్రం విపరీతంగా జరుగుతోంది. ఉప్పు నిప్పు ఎలా ఉంటాయో అర్థం చేసుకునేవారు ప్రస్తుత బీజేపీ రాజకీయాల్లో బండి సంజయ్, ఈటెల రాజేందర్ బంధం గురించి కూడా అర్థం చేసుకోగలరు. ఆది నుంచే ఎడమొహం పెడమొహంగా వ్యవహరిస్తున్న ఈ ఇద్దరు నేతలది కరీంనగర్ జిల్లా కావడం మరో విశేషం. గత అసెంబ్లీ ఎన్నికల్లో వాటింపాలయ్యాక సాధారణ ఎన్నికల్లో ఎంపీగా మల్కాజిగిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి రాజేందర్ గెలిచి ఉండొచ్చు. కానీ తన రాజకీయ జీవితమంతా తన పుట్టి పెరిగిన గడ్డైన కరీంనగర్లోనే కొనసాగింది. ఈటెల బీజేపీలోకి అడుగుపెట్టినటి నుంచే బండి సంజయ్ వర్సెస్ ఈటెల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గానే నిలిచింది. ఈ ఇద్దరూ నేరుగా పేర్లు పెట్టుకుని పరస్పర ఆరోపణలు చేసుకోపోయినా ఎప్పుడూ ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకుంటూనే ఉంటారని తరచూ వారి కామెంట్లను బట్టి కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళెవరైనా అర్థం చేసుకోగలరు. అయితే మోడీ, షా దగ్గర ఈటెల పేరే పరిశీలనలో ఉన్నట్టు ఒక చర్చ జరుగుతుండగా ఈటెలను అధ్యక్షుడిగా కాకుండా అడ్డుకునే యత్నాలు కూడా పార్టీలో అంతర్గతంగా బలంగా జరుగుతున్నట్టుగా ఓ ప్రచారమైతే ముమ్మరంగా జరుగుతోంది. ఈటెల రాజేందర్, అరవింద్, రఘునందన్ రావు, అరుణ వీళ్లంతా పార్టీలో కొత్త వాళ్లు కావడంతో వారికి గనక సారథ్య బాధ్యతలు అప్పగిస్తే రాష్ట్ర పార్టీలో తమ ఆధిపత్యానికి గండిపడుతుందేమోనన్న భయం, ఆందోళన ఆర్ఎస్ఎస్ మూలాలతో పార్టీలో ఎదిగిన వారిలో ఉందనేది ప్రధానంగా వినిపిస్తున్న టాక్. దీంతో కొందరికి ఇంతకాలం సంజయ్తో పెద్దగా పొసక్కపోయినా ఇప్పుడు మాత్రం ఈటెల కంటే సంజయ్ బెటర్ కదా అని వారంతా సమర్థిస్తూ సంజయ్ని బలపరుస్తున్నట్టుగా మరో ప్రచారం ఊపందుకుంది. కానీ మోడీ, షా, నడ్డా పరిశీలనలో మాత్రం ఈటెల పేరుపైనే ఎక్కువ చర్చ జరుగుతుందనేది మరో ప్రచారం. ఇక మరోవైపు తాను అధ్యక్ష పదవి రేసులో లేనట్టు బండి సంజయ్ చెప్పినప్పటికీ ఆయన పేరు కూడా బలంగానే వినిపిస్తోంది. కాగా ఈ మధ్య ఈటెల కూడా అసహనానికి గురవడం, ఆ మధ్య ఒకరిపై చేయి చేసుకున్న ఘటనతో పాటు తాను సారథిగా బాధ్యతలు చేపట్టకముందే క్రమశిక్షణా చర్యల గురించి మాట్లాడుతుండడం కూడా ఆయన ప్రత్యర్థులు అస్త్రాలుగా మలుచుకునే యత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి అధిష్టానం గుడ్ లుక్స్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న ఈటెలకు బీజేపీ రాష్ట్ర సారథి పదవి దక్కుతుందా, లేక మళ్ళీ బీజేపీ కొత్త ఊపు తీసుకొచ్చి జవసత్వాలు నింపిన ప్రస్తుత కేంద్ర మంత్రి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడైన బండి సంజయ్నే తిరిగి నియమిస్తుందా అనే ఊహాగానాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.